అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. అమెరికా వెళ్ళడం అనేది ఒక డ్రీమ్. అలానే అమెరికాలో స్థిరపడి ఉద్యోగం చేయాలనేది అన్నిటికీ మించినటువంటి కళ. కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు అమెరికా వెళ్ళాలనేటువంటి కళను కూడా అందరికీ దూరం చేస్తున్నాయనేటువంటి సందేహం వచ్చింది. మరోవైపు వీసా స్లాట్స్ క్లోజ్ అయిపోవడం, H1Bల విషయంలో అనేక కండిషన్స్ కొత్తగా రావడం అందరిలోనూ ఒక అయోమయాన్ని సృష్టించింది. ఇటీవల రీసెంట్గా తీసుకున్నటువంటి డెసిషన్స్ ఫలితంగా ఇప్పుడు వీసా స్లాట్స్ ఓపెన్ అయినాయి. ఇది ఇండియన్స్కి ఎంతవరకు కలిసి వస్తుంది, H1Bల పరిస్థితి ఏంటి, ఇవన్నీ విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమెరికా నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు సాయి శ్రీనివాస్ రెడ్డి, భూమిరెడ్డి గారు. సాయి శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. అమెరికా వీసా స్లాట్స్ ఇది చాలా రోజులుగా ఇండియాలో చాలామంది ఆందోళన. ఒక రోజు 2 రోజులు కాదు, 2-3 ఏళ్ల నుంచి స్లాట్ బుక్ చేయాలంటే మినిమం 6 నెలలు లేదా సంవత్సరం నిరీక్షణ. ఈ మధ్యకాలంలో కంప్లీట్గా బంద్ చేసేసారు వీసా స్లాట్స్. ఏంటి ప్రజెంట్ స్టేటస్? ఓపెన్ చేశారని చెప్పని ఒక న్యూస్ వింటున్నాం. ప్రజెంట్ స్టేటస్ ఏంటి? ఇదైతే వాస్తవం సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే వీసా స్లాట్స్ అప్పుడప్పుడు అంటే ముందులాగా ఫ్రీక్వెంట్ గా కాకోకుండా కొన్ని స్లాట్స్ రోజుకు ఒక 15-20 అనేది ఓపెన్ చేస్తున్నట్టు సో మనకు వస్తున్న సమాచారం సార్. అంటే సుమారు 100 రోజుల తర్వాత సార్, అంటే ఈ H1B H4 స్లాట్స్ అనేది ఫస్ట్ టైం ఓపెన్ కావడం. అంటే గత ఈ వీసా స్లాట్స్ కానీ ఇట్లాంటివన్నీ ఒకసారి ఒక సిస్టమ్ అనేది వచ్చిన తర్వాత ఎన్ని రోజులు, ఒక 100 రోజులు, సుమారు 100 రోజుల పాటు ఈ వీసా స్లాట్స్ ఓపెన్ కాకోకుండా ఎవరైనా స్టాంపింగ్ పోకోకుండా ఉండడం మొదటిసారి ఇదే అవుతుంది సార్. అంటే దీని గల కారణము ప్రస్తుతం ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్తుందంటే, ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది మేము చాలా ఎక్కువ చేయాలనుకుంటున్నాం. అన్ని వీసాలకు ఇది వర్తించాలి కాబట్టి మాకు కొంచెం టైం అనేది పడుతుంది. ముందులాగా మేము ఫాస్ట్ గా ఈ వీసా ప్రాసెసింగ్ అనేది చేయలేము. మేము అంతా రివ్యూ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు వీసా ఇష్యూ అనేది చేస్తాము. ఎక్కువ టైం అనేది పడుతుంది కాబట్టి ఇన్ని రోజు హాల్ట్ అనేది పెడుతున్నాము అనేది మనకు వస్తున్న సమాచారం సార్ ప్రస్తుతానికి. ఓకే. అంటే అసలు ఇప్పుడు అన్ని వీసాలకి అదే రిస్ట్రిక్షనా, లేదంటే డిఫరెంట్ కేటగిరీస్కి మాత్రం అట్లాంటి పరిస్థితి ఏర్పడిందా? ప్రస్తుతానికైతే ఓన్లీ H1B H4 వాళ్ళకి మాత్రమే ఈ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి సార్. ఓకే. సో మిగతా వీసాలకు మాత్రం బాగానే ఇష్యూ చేస్తున్నారు. అంటే F1 కానీ B2 కానీ ఇప్పుడు మనం చూసుకున్నాము. ఈ వచ్చే సంవత్సరము ఈ ఫీఫా వరల్డ్ కప్ అనేది ఇక్కడ అమెరికాలో జరుగుతుంది. ఆ B2 వీసా అనేది ఇంకా కంప్లీట్ గా బాగా ఇస్తున్నారు అని అయితే మనకు న్యూస్ ఉంది సార్. అంటే ఫీఫా టికెట్ ఉంటే తప్పకుండా మీకు B2 వీసా అప్రూవ్ అవుతుంది అనేది ఒక చాలా న్యూస్ అనేది బాగా ఎక్కువగా స్ప్రెడ్ కావడం జరిగింది. సో కానీ H1B H4 వాళ్ళకి మాత్రం బికాస్ ఆఫ్ ఈ సోషల్ మీడియా వెట్టింగ్, అంటే వివిధ కారణాల వల్ల, అంటే వివిధ కోణాల్లో మనం చూసుకుంటే దాని వల్ల సుమారు 100 రోజుల వరకు ఈ హాల్ట్ అనేది చేయడం జరిగింది. అంటే ఎక్కువ రెస్ట్రిక్షన్ చదువుకోవాలనుకునే వాళ్ళకి, ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి వస్తుంది అక్కడ. కైండ్ ఆఫ్ సార్. అంటే F1 వీసాలోకి మాత్రం బాగానే ఇష్యూ చేస్తున్నారు స్లాట్స్ అయితే, కానీ H1B H4 వాళ్ళకి మాత్రం, ఇక్కడ వర్క్ వీసా వాళ్ళకి మాత్రం కొంచెం రెస్ట్రిక్షన్ అనేది ప్రస్తుతం అయితే ఉంది సార్ ఈ వీసా అపాయింట్మెంట్స్. కానీ అడ్మిషన్స్ కూడా ఆల్మోస్ట్ 50% డౌన్ అయిపోయినాయి అమెరికా వెళ్ళే లాస్ట్ ఇయర్తో పోల్చుకొని చూస్తే అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే H1Bల పైన చాలా రిస్ట్రిక్షన్ ఉంది. ఇప్పుడు ఈ మధ్య H1B లాటరీ అది కూడా కంప్లీట్ అయింది. అసలు ఏంటి స్టేటస్, ఏంటి దాని పరిస్థితి? సార్ ఇది చూసుకుంటే అదైతే వాస్తవం సార్. ముందు సంవత్సరం లేకపోతే 2024 అకాడమిక్ ఇయర్ నుండి ఇప్పటికి 2026 అకాడమిక్ ఇయర్ మనం ఆ ట్రెండ్ చూసుకుంటే సో కంప్లీట్ గా ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాకి రావడం చాలా తగ్గిపోవడం జరిగింది సార్. అంటే మనకు అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 30% మంది విద్యార్థులు ఇక్కడికి రావడం తగ్గిపోయిందని చెప్తున్నారు. అంటే సుమారు అది $40 బిలియన్ ఎంతనో ఫీజు రూపంలో వచ్చే అమెరికాకి చాలా తగ్గిపోయింది. అంటే ఈ ఇన్కమ్ అంతా చాలా తగ్గిపోయింది. అంటే ఇలానే ఇక్కడున్న కొన్ని యూనివర్సిటీస్ సార్, అంటే అంటే ఇదంతా కంప్లీట్ గా అనధికారిక డేటా ప్రకారం మాత్రమే మనం మాట్లాడుతున్నాము. సో కొన్ని యూనివర్సిటీస్ లో మెయిన్లీ ఫోకస్డ్ గా ఈ నాన్ ఇమిగ్రెంట్స్ కి, అంటే ఇండియా నుండి మిగతా ఈ టెక్ సబ్జెక్ట్స్ అనేది, చాలా ఈ సైన్స్ సబ్జెక్ట్స్ అనేది కూడా చాలా కట్ డౌన్ చేయడం జరిగిందని కూడా మనకు న్యూస్ తెలుస్తుంది సార్ ప్రస్తుతానికి. రైట్. H1Bల పరిస్థితి ఏంటండి? లాటరీ కంప్లీట్ అయిపోయింది సార్. నిన్నటితో అనేది April 1st అనేది కంప్లీట్ గా రిజల్ట్స్ అనేది వచ్చింది సార్. సో దీని తర్వాత నుండి April 1st నుండి June 30 వరకు మనం పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవాలి సార్ USCIS కి. అంటే నాకు ఇట్లా సెలెక్ట్ అయింది, మీరు అప్రూవ్ చేయండి, నాకు ఇన్ని క్వాలిటీస్ మీకు చెప్పిన కండిషన్స్ కి నేను వర్తిస్తాను అనేది మనం అప్లై చేస్తాం సార్. అప్లై చేసిన తర్వాత జూన్ తర్వాత నుండి ఏమన్నా మిగిలిపోతే, ఈ 85,000 ప్రతి సంవత్సరం ఇచ్చే వీసాస్ ఏమన్నా మిగిలిపోతే మళ్ళీ సెకండ్ లాటరీ వచ్చే ఛాన్స్ అనేది అక్కడ ఉంటుంది సార్. ఓకే, ఉంటుందా? సెకండ్ లాటరీ ఓపెన్ చేస్తారా మళ్ళీ? దాని మీద ఏమైనా రిస్ట్రిక్షన్ ఉన్నాయా?
సార్ ప్రస్తుతానికి ఇదేమైతుందంటే కాంగ్రెస్ అనేది ఒక లిమిట్ అనేది చెప్పింది సార్. ప్రతి సంవత్సరం నువ్వు 85,000 వీసాలు నువ్వు భర్తీ చేయాలి అనేది క్లియర్ గా మ్యాండేట్ ఉంది. ఒకవేళ దాంట్లో తగ్గిపోయినప్పుడు తప్పకుండా వీసాస్ అనేది ఎక్కువ పెంచుతారు సార్. అండ్ ఇలానే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమనుకుంటున్నామంటే వచ్చిన ఈ 2.5 లక్షల్లో 3 లక్షల్లో ఓన్లీ కరెక్ట్ గా 85,000 వీసాలే సెలెక్ట్ చేస్తారు అనుకుంటాం. సో కానీ కాదు సార్. అంటే సుమారు దానికి 30% నుండి 25% వరకు ఎక్కువగా సెలెక్ట్ చేస్తారు. అంటే దానికి వివిధ కారణాలు ఉంటాయి. అంటే ఏంటంటే చాలా మంది విత్డ్రా చేసుకోవడము, చాలా మంది అబాండన్ చేసిపోవడము, లేకపోతే మాకు ఈసారి ఈ సంవత్సరం వద్దులేరా ఫైల్ చేసుకోవడం, నెక్స్ట్ ఇయర్ ఫైల్ చేసుకుందాం అనుకోవడం, ఇలాంటి కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఎప్పుడే కానీ 30% ఎక్కువ చేస్తారు సార్. సో ఇప్పుడు అది తగ్గించి మళ్ళీ 85,000 ఒకవేళ మ్యాండేట్ కి క్లియర్ గా రాకపోతే మళ్ళీ సెకండ్ లాటరీ అనేది తీసుకుంటారు. గత 2020 నుండి ఇప్పటి వరకు చూసుకుంటే 2 సార్లు సెకండ్ లాటరీ అనేది ఇష్యూ చేయడం జరిగింది సార్. అంటే సుమారు 5 సంవత్సరాల దాంట్లో ఒక్కసారి నాకు బాగా గుర్తుకుండేది 2023లో. ఓకే. సో అంటే ఇప్పుడు సెకండ్ లాటరీ అనేది అవకాశాలు కూడా చాలా తక్కువ, 50-50 ఛాన్సెస్ అంటారు. 50-50 ఛాన్సెస్ ఇస్తారు. అంటే ఇది మనకు అఫీషియల్ గా డేటా ఎక్కడే కానీ తెలియదు. అంటే ఎన్ని వీసాస్ మిగిలిపోయాయి లేకపోతే ఎన్ని వీసాస్ ఇష్యూ చేస్తారనే తెలియదు. వాళ్ళు సెకండ్ లాటరీ అంటే ఎంతమంది ఇండియన్స్ వచ్చింది అనేది కూడా తెలియాలంటే అఫీషియల్ డేటా బయటకు రావాలి. ఇంకా అఫీషియల్ డేటా ఇప్పుడు మనకు ప్రొవైడ్ చేయొచ్చు సార్ జనరల్ గా ఈ వీసాలు ఎవరికి ఇష్యూ చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికా వీసాలకి సంబంధించి ఒక స్పష్టత వచ్చింది. ముఖ్యంగా స్లాట్స్ విషయంలో, స్లాట్స్ అవైలబిలిటీ విషయంలో H1Bకి సంబంధించినవి మాత్రమే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఓపెన్ అయినాయి. అమెరికాలో ఫీఫా వరల్డ్ కప్ చూడాలనుకునే టికెట్ కొంటే కనుక మీకు వీసా గ్యారంటీగా వస్తుందని మాత్రం సాయి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అలానే H1Bల కేటాయింపు విషయంలో కూడా ఒక స్పష్టత వచ్చింది. సెకండ్ లాటరీ కోసం మాత్రం అందరూ ఎదురు చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.